మోనోపాజ్ రకాలు. ప్రతి మహిళకు మోనోపాజ్ దశ సాధారణం. 40 దాటిన తర్వాత మొదలయ్యే ఈ దశ అనుకున్నంత ఈజీ కాదు. ఈ సమయంలో హార్మోన్లలో వచ్చే తేడాల కారణంగా భావోద్వేగాల్లో మార్పులు, శారీరక ఇబ్బందులు వస్తాయి. మోనోపాజ్ అనేది స్త్రీలలో సంబంధించే సహజ ప్రక్రియ. ఋతుక్రమం ఆగిపోవడాన్నే మోనోపాజ్ అని అంటారు. 10 నుండి 12 నెలల వరకు పీరియడ్స్ రానప్పుడు మోనోపాజ్గా పరిగణిస్తారు. సాధారణంగా మోనోపాజ్ 50 ఏళ్ల తర్వాత వస్తుంది. ఈ కాలంలో అండాశయాల్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ల స్థాయి తగ్గడం ప్రారంభమవుతుంది. హార్మోన్ల స్థాయిలో గణనీయంగా తగ్గడం వల్ల పీరియడ్స్ ఆగిపోతాయి. ప్రతి ఆడపిల్ల పుట్టినప్పుడు దాదాపు 10 నుంచి 20 లక్షల అండాలతో పుడుతుంది. ఇవి రోజులు గడిచే కొద్దీ తగ్గుతూ ఉంటాయి. ఋతుక్రమం ప్రారంభమయ్యే సమయానికి 3 నుంచి 4 లక్షల అండాలు మాత్రమే మిగులుతాయి. ఇలా ప్రతి నెల కొన్ని అండాలు విడుదలవుతూ మోనోపాజ్ నాటికి ఈ నిల్వ పూర్తిగా తరిగిపోతుంది. తర్వాత అండాశయాల నుంచి ఇక అండం విడుదల కాదు. మోనోపాజ్లో పలు రకాలున్నాయి. అలాగే వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం చూసినట్లయితే కనుక లక్షణాలు. మోనోపాజ్కి 5 నుండి 7 సంవత్సరాలకు ముందు నుంచి ఈ మార్పులు ప్రారంభమవుతాయి. హార్మోన్ల స్థాయి కూడా నెమ్మదిగా తగ్గుతుంది. ఆ సమయంలో పిట్యూటరీ గ్రంథి నుంచి గొనడోట్రోపిన్ లాంటి హార్మోన్ల విడుదల ఎక్కువై శారీరకంగా మార్పులు జరుగుతాయి. దాంతో మోనోపాజ్ దశకు చేరుకుంటారు. వివిధ లక్షణాల ద్వారా మోనోపాజ్ను గుర్తించవచ్చు. శరీరమంతా లేదా కొన్ని భాగాల్లో అంటే తల, మెడ, ఛాతీ దగ్గర చర్మం అంతా కందిపోయినట్టు ఎర్రగా తయారవుతుంది. ఈ భాగాల్లో చాలా వేడిగా కూడా ఉంటుంది. చెమటలు కారిపోతూ ఉంటాయి. వీటిని హాట్ ప్లసెస్ అంటాం. నిద్రలోనూ చెమటలు పట్టి పక్కంతా తడిసిపోయి ఉన్నట్టుండి మెలకువ వచ్చేస్తుంది. ఇలా ఎక్కువసార్లు జరగడం వల్ల దాని ప్రభావం చిన్న దినచర్యపై పడి చిరాకు, కోపం, అసహనం లాంటివి పెరిగిపోతూ ఉంటాయి. నిద్ర పట్టకపోవడం, హఠాత్తుగా మూడ్ మారడం, సంభోగ సమయంలో నొప్పి, తరచూ మూత్ర విసర్జన వంటివి దీని యొక్క ప్రధాన లక్షణాలు. ఏడాది వరకు నెలసరి రాకపోతే రక్త పరీక్ష ద్వారా మోనోపాజ్ను ధృవీకరించవచ్చు. కానీ ఈ దశలోకి అడుగు పెట్టడం ఎప్పుడు మొదలైందో తెలిపే పరీక్షలు ఏవీ లేవు. దీనికి సంబంధించిన లక్షణాలు కనిపించినప్పుడు ఇతరత్ర సమస్యలు ఏవైనా కారణమవుతున్నాయో తెలుసుకోవడానికి డాక్టర్లు కొన్ని పరీక్షలు చేస్తారన్నమాట. మోనోపాజ్లో వివిధ రకాలు. అవేంటంటే పెరిమినోపాజ్, నెలసరి ప్రక్రియలో మార్పులు తలెత్తడం, ఈస్ట్రోజన్ వంటి హార్మోన్ల ఉత్పత్తి తగ్గడం మొదలైనప్పటి నుంచి నెలసరి నిలిచే ముందు దశ ప్రారంభమవుతుంది. దీన్ని పెరిమినోపాజ్ అంటారు. సాధారణంగా 40ల చివరిలో మొదలవుతుంది. కొందరికి ముందు వెనుక కావచ్చు కూడా. ఈ సమయంలో నెలసరిలో మార్పులు, వేడి ఆవిర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రీ మెచ్యూర్ మోనోపాజ్, 40 ఏళ్ల కంటే ముందే ఋతుక్రమం ఆగిపోతే దీన్ని ప్రీ మెచ్యూర్ మోనోపాజ్ అంటారు. ఒకవేళ పీరియడ్స్ 40 నుంచి 45 ఏళ్ల మధ్యలో ఆగిపోతే దీన్ని ఎర్లీ మోనోపాజ్గా చెబుతారు. ప్రపంచంలో ఇతర మహిళల కంటే భారతీయ మహిళల్లో ప్రీమెచ్యూర్ మోనోపాజ్ రేటు కాస్త ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెప్తున్నాయి. మహిళల ఆర్థిక స్థితి, పోషకాహార లోపం, కుటుంబంలో మానసిక ఒత్తిడి, పెళ్లి చిన్న వయసులోనే అవ్వడం, విడాకులు వంటివి మహిళల్లో ప్రీమెచ్యూర్ మోనోపాజ్కు కారణమవుతూ ఉంటాయి. చిన్న వయసులోనే పిల్లల్ని కనడం, ఎక్కువ మంది పిల్లల్ని కనడం కూడా మహిళల్లో త్వరగా పీరియడ్స్ ఆగిపోయేందుకు కారణమవుతున్నాయట. కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు అంటే ఆటో ఇమ్యూన్ వ్యాధులు, క్యాన్సర్కు ఇచ్చే కీమోథెరపీ, రేడియోథెరపీ లాంటివి కూడా పీరియడ్స్ త్వరగా ఆగిపోయేందుకు కారణం కావచ్చట. ఇక పురుషుల్లో కూడా, మహిళల్లోనే కాదు పురుషుల్లోనూ మోనోపాజ్ దశ ఉంటుంది. మగవారిలో మోనోపాజ్ దశను ఆండ్రోపాజ్ లేదా లేట్ ఆన్సెట్ హైపోగోనాడిజం అని కూడా పిలుస్తుంటారు. మగవారిలో వయసు పెరిగే కొద్దీ టెస్టోస్టెరాన్ స్థాయిలు క్షీణిస్తూ వస్తుంటాయి. ఇది వారికి మోనోపాజ్ దశ లాంటిది. హార్మోన్ థెరపీ. మోనోపాజ్ దశలోకి ప్రవేశించే మహిళల శరీరంలో హార్మోన్ల స్థాయిల్లో జరిగే మార్పుల వల్లే ఆయా లక్షణాలను కనిపిస్తుంటాయి. వీటిని దూరం చేసుకోవడానికి కొంతమంది హార్మోన్ల రీప్లేస్మెంట్ థెరపీ వంటి చికిత్సలు సూచిస్తుంటారు. వీటి వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాల గురించి కూడా అవగాహన పెంచుకుంటే మీ చుట్టూ ఉన్న మహిళలకు వీటి గురించి చెప్పవచ్చు. ఇక హార్మోన్ థెరపీ తీసుకొని వారు వీటికి ప్రత్యామ్నాయంగా ఉన్న ఇతర మార్గాల గురించి డాక్టర్ని అడిగి తెలుసుకోవడం ఉత్తమం. నిజానికి పీరియడ్స్ కొనసాగుతున్నంత కాలం మహిళల శరీరంలో ఈస్ట్రోజన్
ప్రొజెస్టెరాన్ అనే 2 హార్మోన్లు బాగా పనిచేస్తున్నాయని అర్థం. ఈ 2 హార్మోన్లు మహిళల శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. ముఖ్యంగా ఎముకలు, గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. ఈ హార్మోన్లు మహిళల సెక్స్ లైఫ్పై కూడా ప్రభావం చూపుతాయి. ఒకవేళ పీరియడ్స్ ముందుగానే ఆగిపోతే ఈ 2 హార్మోన్ల సంఖ్య మహిళల శరీరంలో తగ్గిపోతుంది. ఇలా తగ్గిపోవడం వల్ల మహిళల శరీరం, మనసుపై ప్రతికూల ప్రభావం పడుతుందట. మరి ఏం చేయాలి? మోనోపాజ్ దశలోకి చేరిన మహిళలు బరువు పెరగకుండా వ్యాయామాలు చేయడంతో పాటు సమతుల ఆహారం తీసుకోవాలి. మోనోపాజ్ దశలో చాలామందికి ఎదురయ్యే రకరకాల ఒత్తిళ్ల వల్ల నిద్ర సరిగా పట్టదు. దీని నుంచి విముక్తి పొందాలంటే మెడిటేషన్, యోగా వంటి శిక్షణ తరగతుల్లో చేరడం ఉత్తమం. దీనివల్ల అటు ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత సొంతమవుతుంది. సోయా బీన్స్ జాతి గింజలు, వాటితో దొరికే ఇతర పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయల మోతాదును పెంచాలి. యాంటీ క్యాన్సర్ పదార్థాలుగా పరిగణించే టొమాటో, గుమ్మడి, క్యారెట్, బొప్పాయి లాంటి వాటికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా లభించే అవిసె గింజలు, డ్రై ఫ్రూట్స్, చేపల్ని తరచుగా తినాలి. ఫైబర్, ప్రోటీన్లుండే పదార్థాలను ఎక్కువగా ఎంచుకోవాలి. అదే సమయంలో కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాల్లో జంక్ ఫుడ్ ఇటువంటి వాటిని తగ్గించేయాలి. 40 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి మమోగ్రామ్, పాప్ స్మియర్ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్, బ్లడ్ షుగర్ టెస్ట్, బీపీ చెకప్ లాంటివి చేయించుకుంటూ ఉండాలి. మోనోపాజ్ వచ్చిన తర్వాత 5 ఏళ్లకోసారి బోన్ డెన్సిటీ టెస్ట్ కూడా చేయించుకోవాలి. ట్రాన్స్ వెజినల్ స్కానింగ్ చేస్తే యూటెరస్ ఎలా ఉందో తెలుస్తుంది. ఎక్కడైనా సమస్య ఉంటే ఎండోస్కోపీ కూడా చేయించుకోవాలి అని చెప్తూ ఉన్నారు. గర్భిణులు ఈ కాలంలో ఏం తినాలి? ఇది తర్వాత టాపిక్. ఇవన్నీ కూడా మనం వేటి న్యూస్ నుంచి తీసుకున్నవి. ఇలాంటి అనేక న్యూస్ మనం యూట్యూబ్లో తెలుగు ఆటో న్యూస్, TELUGU క్యాపిటల్ లెటర్స్లో AUTO క్యాపిటల్, దాని తర్వాత NEWS న్యూస్, తెలుగు ఆటో న్యూస్ అనే ఛానల్లో యూట్యూబ్లో మనం ఇలాంటి అనేక ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవచ్చు. ఇలా ఇంటర్నెట్లో దొరుకుతున్నటువంటి అనేక ఇన్ఫర్మేషన్ని ఎవరైతే చదవడానికి రాదో, ఎవరైతే చదవలేకపోతున్నారో, చదివే సమయం లేక ఇందామని అనుకుంటున్నారో, మరి మన ప్రయత్నంగా దీనిని చదివి వినిపిస్తూ ఉన్నాం. మీకు ఇది కనుక నచ్చితే ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ చేయగలరు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.